ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? ఇదిగో రహస్యం. ఇది ఒకప్పటి ఐఐటి విద్యార్థి స్వీయ కథ. ఆయన మాటల్లోనే చూద్దాం. నేను ఐఐటి ముంబై నుంచి నా బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒక ప్రొఫెసరు మాకు మెకానిక్స్ నేర్పించేవారు. ఆయన ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఎందుకంటే ఆయన భావనలు అద్భుతంగా ఉండేవి. ఆయన చాలా ఆసక్తికరంగా బోధిస్తారు, చాలా చక్కగా వివరిస్తారు కూడా. ఒకరోజు ఆయన తరగతి సమయంలో మమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశారు. జీరో అంటే ఏమిటి? ఇన్ఫినిటీ అంటే ఏమిటి? జీరో ఇన్ఫినిటీ ఎప్పుడైనా ఒకటే అవుతుందా? వాటికి సమాధానాలు మాకు తెలుసని భావించి మేము ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి మేము ఈ కింది విధంగా సమాధానం ఇచ్చాం. జీరో అంటే ఏమీ లేదు. ఇన్ఫినిటీ అంటే ఏదైనా లెక్కించదగిన సంఖ్య కంటే పెద్దది. జీరో, ఇన్ఫినిటీ ఇవి పరస్పరం వ్యతిరేకము. అవి అన్నిటికీ ఒకటి కావు. ప్రొఫెసర్ గారు మొదట అనంతం గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఇలా అడిగాడు. ఏదైనా లెక్కించదగిన సంఖ్య కంటే పెద్ద సంఖ్య ఎలా ఉంటుంది? మా దగ్గర సమాధానాలు లేవు. ప్రొఫెసర్ గారు అనంతం అంటే ఇన్ఫినిటీ అనే భావనను అసాధారణ రీతిలో వివరించారు. ఈ 35 సంవత్సరాల తర్వాత కూడా అది నాకు గుర్తుంది ఆయన వివరణ. ఆయన ఇలా చెప్పారు. ఒక చదువురాని గొర్రెల కాపరి 20 వరకు మాత్రమే లెక్కించగలడని ఊహించుకోండి. ఇప్పుడు అతని దగ్గర గొర్రెల సంఖ్య 20 కంటే తక్కువ ఉంటే మీరు అతన్ని ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడిగితే అతను మీకు ఖచ్చితమైన సంఖ్య చెప్పగలడు. 3 అంటాడు, 5 అంటాడు, 14 అంటాడు, ఇలా చెప్పగలడు. ఇది చాలా సులభం. కానీ అతని దగ్గర 20 కన్నా ఎక్కువ గొర్రెలు ఉన్నట్టయితే సంఖ్యా జ్ఞానం లేకపోవడం వల్ల అతను చాలా చాలా ఎక్కువ అని చెప్పే అవకాశం ఉంది. శాస్త్రీయంగా అనంతం లేదా ఇన్ఫినిటీ అంటే చాలా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ, లెక్కించలేనిది అని కాదు, చాలా చాలా ఎక్కువ అని ఆయన వివరించారు. అదేవిధంగా 0 అంటే చాలా చాలా తక్కువ, అసలు ఏమీ లేదని కాదు. ఈ విషయాన్ని ఇంకా మాకు ఉదాహరణతో ఇలా వివరించారు. భూమి సూర్యుడు మధ్య ఉన్న దూరంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసం చాలా 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 తక్కువ, అంటే 0 అని చెప్పవచ్చు. ఎందుకంటే అది భూమి సూర్యుడు మధ్య దూరం కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయితే భూమి యొక్క వ్యాసాన్ని ఒక ఇసుక రేణువు పరిమాణంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసం ఇన్ఫినిటీ, అనంతం అని చెప్పవచ్చు. దానికి కారణం భూమి యొక్క వ్యాసం చాలా చాలా పెద్దది. అందువల్ల ఒక వస్తువు సందర్భాన్ని బట్టి లేదా మన పోలికను బట్టి ఒకసారి 0 లేదా అనంతం కావచ్చు అని ఆయన ముగించారు. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం లేదా మనకి అన్వయించుకుందాం. ధనవంతులు పేదలు మధ్య సంబంధం అనంతం లేదా 0 మధ్య సంబంధాన్ని పోలి ఉంటుంది. ఇదంతా మన కోరికల స్థాయి బట్టి ఆధారపడి ఉంటుంది. మన ఆదాయం మన కోరికల కంటే ఎక్కువగా ఉంటే మనల్ని మనం ధనవంతులుగా పరిగణించవచ్చు. అయితే మన కోరికలు మన ఆదాయం కంటే ఎక్కువ ఉంటే మనం పేదవాళ్ళం. నా కోరికలు నా సంపాదన కంటే చాలా తక్కువగా ఉన్నందువల్ల నేను నన్ను ధనవంతుడిగా భావిస్తాను. నేను చాలా డబ్బు సంపాదించడం ద్వారా కాదు, నా కోరికలను క్రమంగా తగ్గించుకోవడం ద్వారా ధనవంతుని అయ్యాను. మనం మన కోరికలను తగ్గించుకుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ధనవంతులం కావచ్చు. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ధనవంతులు కావడం యొక్క రహస్యం ఏమిటంటే తక్కువ కోరికలు ఎల్లప్పుడూ మరింత ఎక్కువ ఆనందానికి దారితీస్తాయి. ఇది ఆనంద రహస్యం కూడా.